నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా 2 వారాలు కంప్లీట్ అవ్వకముందే లాంగ్ రన్ అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగతా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఓవర్సీస్, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కూడా కలెక్షన్స్ లేవు. మొత్తం డెఫిసిట్లు అయితే పడుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సోమవారం, మంగళవారం చూసుకుంటే కోటికి కూడా కలెక్షన్స్ అయితే రాబట్టలేదు. కోటి షేర్ కూడా రాబట్టలేదు. సినిమా మొత్తం కూడా హెవీ డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా అయితే ఒక 30 నుంచి 35 కోట్ల రేంజ్లో లాసెస్ అయితే పెట్టబోతుంది. ఇదైతే కన్ఫర్మ్. ఈ సినిమాకి ఇప్పటి వరకు చూసుకుంటే వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈ సినిమాకి 180 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే గ్రాస్ చూసుకుంటే 295 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఈ సినిమాకి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి వరల్డ్ వైడ్గా 220 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. ఈ సినిమా 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. మినిమం 221 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. ఈ సినిమాకి 180 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఆ విధంగా చూసుకుంటే 40 కోట్ల లాసెస్ అయితే తప్ప. ఒకవేళ ఈ సినిమా ఈ వీకెండ్, ఒకవేళ నెక్స్ట్ వీకెండ్ ఉన్నా కూడా రోజుకు కోటికి తగ్గని షేర్ కలెక్షన్స్ రాబడితే అప్పటికైనా కూడా 30 కోట్ల వరకు అయితే లాసెస్ అయితే తప్పవు ఈ సినిమాకి. సో మిగతా అన్ని చోట్ల చూసుకుంటే హిందీలో కానీ, నార్త్లో కానీ, ఓవర్సీస్లో కానీ ఎక్కడ కలెక్షన్స్ లేవు. డెఫిసిట్లు అయితే పడుతున్నాయి. కొన్ని చోట్ల ఏదో అరాకొర కలెక్షన్స్ వస్తున్నాయి, కానీ అవి ఎందుకు పనికిరావు. మహా అయితే థియేటర్ రెంట్ ఖర్చులకు కానీ, కరెంటు ఖర్చులకు కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా ఒక తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా 2 కోట్ల వరకు అయితే షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. ఉత్తరాంధ్ర కానీ, నైజాంలో కానీ ఈ సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక సీడెడ్లో, తర్వాత నెల్లూరు, గుంటూరు ఏరియాలన్నీ చూసుకుంటే కనుక సినిమా ఇంకా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒక 2 కోట్ల వరకు అయితే షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. ఓవరాల్గా చెప్తున్నాను. ఇక ఏరియా వైజ్గా చూసుకుంటే సీడెడ్లో మాత్రం భారీ లాసెస్ అయితే తప్పవు సినిమాకి. సో ఆ విధంగా చూసుకుంటే మొత్తం ఏరియా వైజ్ కాకుండా టోటల్ ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమా అయితే 135.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగితే 133.5 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా 2 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే రావాలి. ఈరోజు ఒక 50 లక్షలు, రేపు ఒక 50 లక్షలు రాబట్టినా కూడా ఈ సినిమా అయితే ఇంకొక ₹1 కోటి రాబట్టాల్సి ఉంటుంది మినిమం. ఆల్మోస్ట్ ఈ వీకెండ్లో అయితే సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది. ఒకవేళ కాకపోయినా వాళ్ళు ఊరుకోరు కాబట్టి ఎలాగోలా దాన్ని హిట్ కిందకి జడ్జ్ చేశారు. సో ఇక మిగతా అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ సినిమాకి మినిమం కలెక్షన్స్ కూడా లేవు. ఆ విధంగా చూసుకుంటే ఒకవేళ రోజుకు కోటికి తగ్గని షేర్ కలెక్షన్స్ రాబట్టినా కూడా ఈ సినిమా 40 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి కదా. కోటికి తగ్గని షేర్ కలెక్షన్స్ రాబట్టినా ఇంకా 30 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే రాబట్టాలి. సో ఆ విధంగా చూసుకున్న 30 కోట్లు, మహా 25 కోట్ల షేర్ కలెక్షన్, 25 కోట్ల రేంజ్లో అయినా సరే ఈ సినిమా అయితే లాసెస్ పెట్టబోతుంది. అయితే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే, మిగతా అదర్ లాంగ్వేజెస్లో మాత్రం ఈ సినిమా భారీ లాసెస్ అయితే తీసుకొస్తుంది. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే వచ్చింది. కాకపోతే ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లోనే సినిమాకి భారీ లాసెస్ అయితే పెట్టాడు. మిగతా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ తక్కువ ఉండడంతో అక్కడైతే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మంచి ప్రాఫిట్స్ కూడా తీసుకొచ్చింది. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ సినిమా దాదాపుగా 30 కోట్లకి పైగానే లాసెస్ అయితే పెట్టింది. 40 కోట్లు అనుకుంటా, మన గూగుల్లో అయితే 40 కోట్లు అని చూపిస్తుంది. సో ఓవరాల్గా అయితే 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే మినిమం ఒక 20 నుంచి 25 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే రాబట్టాల్సి ఉండే. కానీ సినిమా ఫైనల్ రన్ మాత్రం అప్పటికే కంప్లీట్ అయిపోయింది. సో బాబాయ్ చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో లాసెస్ పెడితే, అబ్బాయి మాత్రం 2 తెలుగు రాష్ట్రాలలో సినిమాకి బ్రేక్ ఈవెన్ చేసి మిగతా రాష్ట్రాల్లో అయితే భారీ లాసెస్ పెట్టాడు. కానీ బాబాయ్ చూసుకుంటే మిగతా రాష్ట్రాల్లో సినిమాకి బ్రేక్ ఈవెన్ సాధించి 2 తెలుగు రాష్ట్రాల్లోనే సినిమాకి లాసెస్ తీసుకొచ్చాడు. 2 తెలుగు రాష్ట్రాల దేవుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే భారీ లాసెస్ అయితే పెట్టాడు. 2 తెలుగు రాష్ట్రాల దేవుడు అంటే ఎవరు అనుకున్నారు? ఆయన పవన్ కళ్యాణ్ గారే. మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టైటిల్ కార్డ్స్లో కూడా హరీష్ శంకర్ గారు 2 తెలుగు రాష్ట్రాల దేవుడు పవన్ కళ్యాణ్ అని వేశాడు. మరి ఆయన పైత్యం ఏ రేంజ్లో ఉందో, ఆయన భజన ఏ రేంజ్లో ఉందో మీరే అర్థం చేసుకోండి. సో మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల దేవుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే 40 కోట్లకి పైగా బొక్క అయితే పెట్టాడు. సో అది కూడా సోలో రిలీజు, భారీ టికెట్ హైక్స్, కావాల్సిన థియేటర్లు, పోటీలో ఏ సినిమా కూడా లేదు. ప్రీమియర్స్ వేశారు, బెనిఫిట్ షోస్ వేశారు, ఒక్క రోజుకి 8 షోలు వేశారు. అయినా సరే సినిమా 40 కోట్ల వరకు లాసెస్ పెట్టిందంటే ఇక మీరే అర్థం చేసుకోండి. పెద్ద సినిమా కూడా ఏం తక్కువ కాదు. ఈ పెద్ద సినిమాకి రోజుకు 8 షోలు అయితే ఇచ్చారు. ఒకటి ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చారు బెనిఫిట్ షోస్ వేసుకోవడానికి, తర్వాత మామూలుగా నార్మల్ షోస్ పైన ఒక షో ఎక్కువ వేసుకోవడానికి టైం ఇచ్చారు. అంటే మొత్తంగా ఒక రోజులో 6 షోస్, ఒక బెనిఫిట్ షో, ఒక ప్రీమియర్ షో, మొత్తంగా 6 షోలు అయితే వేశారు. ఒక్కో టికెట్ వచ్చేసి ₹600 అమ్మారు. 10 రోజుల వరకు మినిమం. ఇప్పటికి కూడా సినిమాకి ఇంకా ఆ టికెట్ రేట్స్ అయితే తగ్గించలేదు.
సో ఆ రేంజ్లో టికెట్ రేట్స్ పెట్టారు, సోలోగా రిలీజ్ చేశారు, కావాల్సిన థియేటర్లు ఇచ్చారు. అయినా సరే సినిమాకి మళ్ళీ పాజిటివ్ టాక్ వచ్చేలా చేసుకున్నారు. పాజిటివ్ టాక్ రాలేదు, పాజిటివ్ టాక్ వచ్చే విధంగా చేసుకున్నారు. అయినప్పటికీ కూడా సినిమాకి లాసెస్ అయితే తప్పలేదు. నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకున్నారు. అందరిపైన బెదిరించి స్ట్రైకులు ఏదేదో చేసి ఇష్టం వచ్చినట్టుగా చేసి నెగిటివ్ రివ్యూ ఒక్కటి కూడా లేకుండా చూసుకొని సొంతంగా పిఆర్ టీమ్స్తో డబ్బా కొట్టించుకున్నారు. అయినా సరే ఈ సినిమాకైతే లాసెస్ అయితే తప్పట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల వరకు కలెక్షన్స్ వచ్చేస్తాయి. సోలోగా రిలీజ్ చేశారు. ఇక ఆ సినిమా తప్ప చూడడానికి వేరే ఏ సినిమా కూడా లేదు. పోటీలో ఏ సినిమా లేదు. అన్ని థియేటర్స్లో ఇదే సినిమా ఉంది. ఇక ఏదైనా సినిమాకి వెళ్దాం, టైంపాస్ కోసం వెళ్దామన్నా సరే ఈ సినిమా తప్ప ఇంకే సినిమా లేదు. ఇక ఆ సినిమాకి వెళ్ళక ఏం చేస్తారు, ఆ సినిమా కలెక్షన్లు రాక ఇంకేముంటాయి. కానీ అక్కడ హిందీలో కానీ, కర్ణాటకలో కానీ, ఓవర్సీస్లో కానీ సిచ్యువేషన్ అలా లేదు. ఆల్రెడీ అక్కడ సినిమాలు ఉన్నాయి. పైగా రామ్ చరణ్కి అంత మార్కెట్ లేదు. కాబట్టి ఎక్కడైతే ట్రాక్డ్ కలెక్షన్స్ పక్కాగా ఉంటాయో అక్కడైతే భారీ లాసెస్ అయితే కనపడుతున్నాయి. పైగా ఫేక్ పోస్టర్లు వేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. సో ఇక్కడేంటంటే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అంత ట్రాకింగ్ సిస్టమ్ అంత కరెక్ట్గా ఉండదు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫేక్ పోస్టర్లు అయితే కొట్టించారు. నిన్న 400 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టిందని ఒక పోస్టర్ దించుతారేమో అనుకున్నాను. బట్ సోమవారం కలెక్షన్లు చూసి వాళ్ళు కూడా రియలైజ్ అయినట్టున్నారు. ఇక ఇంతకు మించి కలెక్షన్లు రావు, ఎక్కువ రుద్దితే ఇంకా బాగోదు, మరి తెగే వరకు లాగకూడదు, ఆల్రెడీ తెగిపోయింది, తెగిందని ఇంకేం లాగుతాం అనుకున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే ఆ 400 పోస్టర్ మాత్రం వదలలేదు, అది సంతోషం. సో ఓవరాల్గా చూసుకుంటే ఇటు అబ్బాయి ఏమో 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ విన్ చేసి మిగతా రాష్ట్రాల్లో బొక్క పెడితే, బాబాయ్ మాత్రం మిగతా రాష్ట్రాల్లో బ్రేక్ విన్ చేసి తెలుగు రాష్ట్రాల్లోనే బొక్క పెట్టాడు. ఎవరన్నా హిట్లు ఇవ్వడానికి, బ్లాక్ బస్టర్లు ఇవ్వడానికి, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఇవ్వడానికి పోటీ పడతారు. కానీ వీళ్ళేంటో లాసెస్ పెట్టడానికి పోటీ పడుతున్నారు. ఒకరు ఇక్కడ లాసెస్ పెట్టి అక్కడ బ్రేక్ విన్ చేసుకుంటే, ఇంకొకరు అక్కడ లాసెస్ పెట్టి ఇక్కడ బ్రేక్ విన్ చేసుకుంటున్నారు. మరి అదే విచిత్రమైన పరిస్థితితో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. మొత్తానికైతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి 2 తెలుగు రాష్ట్రాలు దాటితే అంత మార్కెట్ అయితే లేదు, చెప్పుకోదగ్గ మార్కెట్ లేదు. ఈ సినిమాతో అది మరొకసారి ప్రూవ్ అయింది. గేమ్ చేంజరు, ఆచార్య సినిమాలకి ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయో దానికంటే దారుణమైన కలెక్షన్లు అయితే ఈ సినిమాకి వచ్చాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇది మాత్రం పక్కా నిజం. ఓవర్సీస్లో, నార్త్లో, మిగతా చోట్ల ఎక్కడ కూడా సినిమా కలెక్షన్లు లేవని నేను చెప్పడం కాదు, స్వయంగా నిర్మాతే చెప్పాడు. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మీరు కూడా ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకోండి. ఆయన చెప్పేశాడు, ఎందుకు కలెక్షన్లు రావడం లేదో నాకైతే తెలియదని కూడా చెప్పేశాడు. సో మొత్తానికైతే ఇదొక ఫ్లాప్ వెంచర్గా అయితే మిగిలిపోతుంది సినిమా. మొత్తానికి ఒక 30 కోట్ల వరకు, మినిమం 30 కోట్ల కలెక్షన్లు అయితే లాసెస్ అయితే పెట్టబోతుంది సినిమా. ఈ వారంతో ఫైనల్ రన్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ వీక్లో ఈ సినిమా ఓటీటీకి వస్తున్నట్టు ఒక సమాచారం. దాని గురించి నేను తర్వాత వీడియో చేస్తాను. మరి ఈ సినిమా ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యి అక్కడ లాసెస్ పెట్టడం గురించి, అలాగే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యి ఇక్కడ లాసెస్ పెట్టడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.